ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసులతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమైపోయి స్వామి పాదాల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించేవాడు. అలా ప్రయత్నించే ప్రతిసారి పూరీ నగరం అంతా సునామీ వచ్చినట్టు మునిగిపోయేది. ఇలా పదే పదే సునామీ రావడంతో గ్రామాన్ని కాపాడడానికి జగన్నాథుడు తన ప్రియభక్తుడైన హనుమంతుణ్ణి పిలిచి, హనుమ, నాకు నీ సహాయం కావాలి. సముద్రదేవుడి అతి ప్రేమ వల్ల నా భక్తులకు ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్వు ఇక్కడే సముద్రం ఒడ్డున నిలబడి పూరీ నగరాన్ని కాపాడాలి అని చెప్తాడు. అది విన్న హనుమంతుడు ఎంతో సంతోషించి సముద్రం ఒడ్డున కాపలాగా ఉంటాడు. దాంతో హనుమంతుడిని చూసి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ పూరీ నగరంలో ఎక్కడైనా రాముడి పూజ జరుగుతుంది అంటే హనుమంతుడు అక్కడికి వెళ్లిపోయేవాడు. హనుమలేని సమయంలో మళ్లీ సముద్రదేవుడు నగరంపైకి సునామీలాగా ముంచుకొచ్చేవాడు. దాంతో జగన్నాథుడికి చాలా కోపం వచ్చి హనుమంతుడితో, మారుతి, నీ భక్తిని చూసి నిన్ను ఎవరు ఆపలేరు. నాకు వేరే దారి లేదు. నిన్ను కర్తవ్యం అనే గొలుసులతో కట్టేస్తాను అని చెప్పి పూరీ నగర సముద్రపు ఒడ్డున ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసులతో కట్టేస్తాడు. ఆ ప్రదేశంలోనే బేడి హనుమంతుడి ఆలయాన్ని కట్టారు. ఆ గుడిలో ఇప్పటికీ బంగారు గొలుసులతో కట్టేసిన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. హనుమంతుడు ఇప్పటికీ అక్కడే ఉంటూ పూరీ నగరాన్ని సముద్ర దేవుడి నుండి కాపాడుతూ ఉన్నాడు. మీకు హనుమంతుడు ఇష్టమైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.